మదనపల్లికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మదనపల్లిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. బాలికను హత్య చేసిన నిందితుడు కులవర్ధన్ను అప్పగిస్తే తప్ప అంత్యక్రియలు జరిపేది లేదని బాధితురాలి కుటుంబం స్థానికులు తెగేసి చెప్తున్నారు. బాలిక మృతదేహాన్ని తరలించేందుకు అంగీకరించమంటూ అడ్డుగా నిలుచున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో ఘటనా స్థలానికి చేరుకున్న రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ మృతదేహాన్ని తరలించాలంటూ బాలిక తండ్రి గోపీనాథ్ కు రిక్వెస్ట్ చేశారు. అయినా వారు అంగీకరించలేదు. నిందితుడిని అప్పగించి మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ తేల్చి చెప్పారు. నిందితుడు కులవర్తను తీసుకెళ్లేటప్పుడు తనను ఎవరు ఏమీ చేయలేరని, ఇప్పుడేమైందంటూ అందరినీ దబాయించి వెళ్లాడని స్థానికులు చెప్తున్నారు. అందుకే నిందితుడిని తమకు అప్పగించాలని చెప్తున్నారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉద్రిక్తత కొనసాగుతుంది. మరోవైపు నిందితుడు కులవర్ధన్ ఇంటి వద్ద ఉద్రిక్తత కొనసాగుతుంది. ఇదే సమయంలో బాలిక మృతదేహాన్ని చూస్తానంటూ ఓ వ్యక్తి రావడంతో స్థానికులు అతనిపై దాడి చేశారు. మృతదేహాన్ని తరలించవద్దంటూ ఆందోళన చేస్తుంటే ఎలా వెళతామంటూ ప్రశ్నిస్తూ దాడి చేశారు. అతను మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఈ అమానుష ఘటనపై హోంమంత్రి అనిత కూడా స్పందించడం జరిగింది. ఘటనపై ఆరా తీస్తున్నానని, ఎప్పటికప్పుడు పోలీసులతో మాట్లాడుతున్నారని ఆమె తెలిపారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకున్నామని ప్రకటించారు ఆమె. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు అమరావతికి వెళ్లిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా సైతం బాలిక మృతిపై విచారం వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాలిక తల్లి స్వర్ణలతతో ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. ప్రభుత్వం నుండి సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. సీఎం దృష్టికి సమాచారాన్ని తీసుకెళ్లాలని చెప్పారు. చిన్నారి నిశ్చితపై చాలా పెద్దగా అదే కాకుండా మా పాప హత్య చేయడం చాలా బాధాకరం. నేను వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫోన్ చేసి మాట్లాడాను. అసెంబ్లీ ఉన్నందువల్ల అసెంబ్లీకి తెల్లారే రావడం జరిగింది. నేను తక్షణం నాకు తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి, హోంమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో కులవర్ధన్ అనే ఏదో అరాచకుడు ఉన్నాడు, ఏది చేశాడు వాడికి వదిలేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాడికి ఉరిశిక్ష కానీ లేదా 14 సంవత్సరాల జీవిత ఖైదు కానీ వేపించి ఆ బిడ్డకు న్యాయం చేస్తామని చెప్పి తెలియదు. ఈరోజు నేను అక్కడ ఉండింటే తప్పకుండా ఈరోజే వాడికి చేసే పని చేసేవాడు. తప్పకుండా తల్లిదండ్రులు మీరు, ఆ కుటుంబ సభ్యులు మీరు ఎవరు కూడా ఏ మాత్రం అభద్రతగా మీరు బాధపడే అవసరం లేదు. నేను మీతో ఉన్నాను. ఆ సమస్య నా సమస్యగా తీసుకొని తప్పకుండా దాని పరిష్కారం చేస్తాము. దీనికి రాజకీయానికి చోటు లేదు. రాజకీయం లేకుండా ఒక మానవతా దృక్పథంతో తప్పకుండా నేను తల్లిదండ్రులు న్యాయం చేస్తాను. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మనం చూస్తున్న బాలికని హత్య చేసిన నిందితుడిని అప్పగించాలంటూ కూడా బాలిక తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఆందోళన చేపట్టారో చూస్తున్నాం. అంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? అంత్యక్రియలకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు దామోదర్? నిన్న సాయంత్రం రత్న రిషిక ప్రియ అనే చిన్నారిని నిన్న సాయంత్రం కిడ్నాపర్ అదే ఎవరైతే నిందితుడు కులవర్ధన్ తన ఇంట్లోకి తీసుకెళ్లి ఆ అమ్మాయిని చంపివేసి డ్రమ్ లో వేసి అతను ఇంట్లోనే ఉన్న పరిస్థితి. ఆ తర్వాత పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా అతను అమ్మాయిని తీసుకెళ్లినట్లు గమనించి
ఆ తర్వాత అమ్మాయిని తీసుకొని ఏదైతే అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారో, మరోవైపు పెద్ద ఎత్తున స్థానికులతో పాటు మదనపల్లిలో చేనేత కార్మికులు అందరూ అక్కడ నిందితుడి ఇంటి వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు ఆందోళన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనూ పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. రాయచోటి డిఎస్పీ అక్కడికి చేరుకొని కృష్ణమోహన్ వారితో సంప్రదింపులు జరుపుతున్నాడు. అయితే మృతదేహాన్ని తమకు నిందితుడిని అప్పగించేంత వరకు మృతదేహాన్ని బయటికి తీసుకుపోనివ్వమంటూ తల్లిదండ్రులు భీష్మించి కూర్చున్నారు. తల్లిదండ్రులకు మద్దతుగా పెద్ద సంఖ్యలో స్థానికులతో పాటు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. దీంతో పాటు హోంమంత్రి అనిత కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాము, నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నాడనే విషయాన్ని తెలియజేసింది. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా కూడా ఈ విషయాన్ని తాను సీఎం దృష్టికి తీసుకెళ్లానని చెప్తున్నాడు. శాసనసభ సమావేశాల్లో ఉన్నాము, ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాం, ఖచ్చితంగా బాధితుల కుటుంబానికి తగిన న్యాయ సహాయము మా ఆర్థిక అన్ని రకాలుగా అండగా ఉంటామని కూడా తెలిపారు. అయితే స్థానికులు మాత్రం అక్కడ భీష్మించుకొని కూర్చున్నారు. ముఖ్యంగా కులవర్ధన్ అయితే ఈ గతంలో కూడా ఈ విధంగా గంజాయి మత్తులో ఉండి అందరి మీద దాడికి పాల్పడ్డాడంటూ కూడా ఆరోపణ అంటున్నారు. అదేవిధంగా ఇతని గురించి పోలీసులకు గతంలో సమాచారం ఇచ్చినప్పటికీ పోలీసులు ఏమాత్రమూ స్పందించలేదంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద పరిస్థితి ఉద్రిక్తగా కొనసాగుతుంది. ఒక వ్యక్తి మద్యం మత్తులో ఉన్న వ్యక్తి తాను లోపలికి వెళ్తానంటూ ప్రయత్నించగా అక్కడున్న స్థానికులు అతన్ని చితకబాదారు. మరోవైపు డిఎస్పీ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో అక్కడ బందోబస్తు కొనసాగుతుంది. ఎస్పీ కూడా మరికొంతసేపట్లో అక్కడికి రానున్నట్లు సమాచారం. మొత్తం మీద అయితే ప్రస్తుతం మదనపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికంగా ఉన్న రింగ్ రోడ్ లో ఆందోళనకు యువత సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఇలాంటి వ్యక్తిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి, తక్షణ న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రత్న. మరోవైపు ఏదైతే గతంలో 3 సంవత్సరాల క్రితం ఇలాంటి కేసులో కూడా ఏదైతే మదనపల్లిలోనే చేనేత నగర్ కి చెందిన ఒక చిన్నారిని లారీ డ్రైవర్ మహమ్మద్ రఫీ అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ నేపథ్యంలో 3 సంవత్సరాల క్రితం చిత్తూరు ఏదైతే దిశ కోర్టు అతనికి మరణశిక్ష కూడా విధించిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఇతనికి కూడా వెంటనే ఇతన్ని ఎన్కౌంటర్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదట్లో కేవలం 10ల సంఖ్యలో ఉన్న ప్రజలు స్థానికులు కూడా ఇప్పుడు 100ల సంఖ్యలో చేరుకున్నారు. దీంతో పాటు యువత కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటుంది రత్న. దామోదర్, ఇప్పటికే హోంమంత్రి కూడా స్పందించడం మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి స్పందిస్తున్నారు, సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్తామంటున్నారు. మరి ఆ క్రమంలో చూస్తే ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇతని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఏదైతే ఉదయమే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో గంజాయి మత్తులో ఉన్న అతన్ని బలవంతంగా తలుపులు తీసి అతన్ని తీసుకెళ్లారు. సీసీ ఫుటేజ్ ద్వారా ఇతనే అమ్మాయినిలో ఏదైతే నిన్న సాయంత్రం ఇంట్లోకి తీసుకెళ్లాడు, ఆ తర్వాత చంపివేసి డ్రమ్ములో వేశాడు. ప్లాస్టిక్ డ్రమ్ములో వేసినట్లు గుర్తించిన తర్వాత ఆ మృతదేహాన్ని ఏదైతే పోస్ట్ మార్టానికి తీసుకెళ్లడానికి పోలీసులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో యువత, అక్కడ ఉన్న స్థానికులు, మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ముందు ఏదైతే నిందితుడిని అప్పగించిన తర్వాతనే మృతదేహాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఈ పరిస్థితి ఉద్రిక్తతగా మారిన నేపథ్యము ఆందోళన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తుంది. అయితే పోలీసులు మాత్రం మేము చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్. ఎంత